కృత్రిమ మేధకు సంబంధించిన చరిత్రలో 2025 ఒక మైలురాయిగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఏఐ ఆవిష్కరణలు, చాట్బాట్లు ప్రజలకు పరిచయం కాగా ముగింపు నాటికి ప్రజల జీవితాల్లో ఏఐ భాగంగా మారింది. ఏఐ రంగంలో రికార్డు స్థాయిలో కంపెనీలు, ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు ఏఐ చిప్లు తయారు చేస్తున్న దిగ్గజ సంస్థ ఎన్విడియా మార్కెట్లను శాసించే స్థాయికి చేరుకుంది. రక్షణ, ప్రయోగ, విద్య, వైద్య, ఫ్యాషన్ ఇలా ఏ రంగం చూసినా 2025లో ఏఐ తనదైన ముద్ర వేసింది. కృత్రిమ మేధ చాట్బాట్లు ప్రజల రోజువారీ జీవితాల్లో భాగమయ్యాయి. ఏఐ హవా 2025 ఆరంభం నుంచే ప్రారంభం కాగా ఏడాది చివరి నాటికి అందులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్టుబడిదారులు, టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు ఏఐ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంతో కంప్యూటింగ్ రంగంలో కొత్త శకానికి ఈ ఏడాది పునాదులు పడ్డాయి. మరీ ముఖ్యంగా ఏఐ చిప్ తయారీ రంగంలో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న దిగ్గజ కంపెనీ ఎన్విడియా మార్కెట్ విలువ ఏకంగా $3 ట్రిలియన్ దాటింది. స్వయంచోదక కార్ల నుంచి ప్రయోగశాలల వరకు ఆ సంస్థ చిప్పు లేనిది పని జరగని స్థాయికి ఎన్విడియా చేరుకుంది. మరోవైపు ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. జూలైలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయంగా తయారీని పెంచేందుకు టెక్నాలజీ దిగుమతులపై సుంకాలను 15% పెంచారు. ఫలితంగా జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లోని చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించగా విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏఐ వైపు చైనా పెట్టుబడులు పెంచింది. ఐరోపాతో పాటు అన్ని దేశాలు తమ స్టార్టప్లు, విశ్వవిద్యాలయాల కోసం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలని ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తెలిపారు. కృత్రిమ మేధ 1-2 రంగాలకే పరిమితం కాకుండా రక్షణ, పరిశోధన, విద్య, వైద్య, ఫ్యాషన్, మీడియా సహా అన్ని రంగాల్లో ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఫ్యాషన్ రంగంలో లండన్కు చెందిన ఓ సంస్థ వివి అనే ఏఐ మోడల్ సృష్టించింది. ఓ మ్యాగజైన్లో మెరిసిన ఆ మోడల్ అచ్చం నిజమైన మనిషిలా ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యంత ఖరీదైన ఫోటోషూట్ల ఖరీదును తగ్గించుకునేందుకు ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు ఈ ఏఐ మోడల్స్ వైపు మళ్లుతున్నాయి. మరోవైపు చైనా తయారు చేసిన డీప్ సీక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అటు ఓపెన్ ఏఐ సైతం కేవలం చాట్కే పరిమితం కాకుండా చిత్రాల ఆధారంగా లోతైన పరిశోధనలు చేస్తూ నివేదికలు తయారు చేయగల కొత్త వ్యవస్థను ప్రారంభించింది. లండన్లో ప్రదర్శించిన మియో వంటి డిజిటల్ కంపానియన్ల హోలోగ్రామ్లు ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులకు తోడుగా మారాయి. వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో అభిమానుల ప్రశ్నలకు ఏఐ సాంకేతికతతో తక్షణ సమాధానాలు ఇవ్వడమే కాకుండా మ్యాచ్ గణాంకాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. నకిలీ వస్తువులను గుర్తించడానికి, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వృద్ధుల్లో ఏఐ రోబోల వినియోగం పెరిగిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. రికార్డు స్థాయిలో పెట్టుబడులు, ప్రభుత్వాల శ్రద్ధతో 2025లో ఏఐ తర్వాతి దశకు బలమైన పునాదులు పడ్డాయని విశ్లేషకులు తెలిపారు. 2026లో కృత్రిమ మేధ మరింత వేగంగా అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ రంగానికి 2026లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఏఐకి విపరీతమైన విద్యుత్, నీరు అవసరం కావడం లోపంగా మారింది. అలాగే నియంత్రణ, డేటా సెంటర్ల ఏర్పాటు ఏఐ కంపెనీలకు సవాళ్లుగా మారనున్నాయి.